హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఆఫ్టర్ డెలివరీ ఒక 2 మంత్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి థర్డ్ మంత్లో అయితే అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చాను. సో దానికి రిలేటెడ్ లాంగ్ వీడియో అనేది దీనికి ముందు పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో మేము ఎందుకు వచ్చామంటే థర్డ్ మంత్లో మా చిన్నదానికి పేరు అది పెట్టుకుందామని వచ్చామన్నమాట. నార్మల్గా అయితే అందరూ 45 డేస్కి 21 డేస్కి అలా నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో మేమైతే మా పెద్ద పాప టైంలో కూడా ఇట్లా థర్డ్ మంత్లోనే పెట్టుకున్నాము. సో అలానే ఇప్పుడు కూడా పెట్టుకుందాం అనిపించింది. సో 2 కంప్లీట్ అయిపోయి థర్డ్ ఎంటర్ అయినాక పెట్టుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఈ శారీ తీసుకున్నాను, పూజనే కదా ఈ శారీ కట్టుకుందాంలే అనేసి. ఎందుకంటే కొంచెం హెవీ శారీస్ కట్టుకున్న ఇప్పుడు వెదర్ కూడా అంత ఏం బాగాలేదు, చాలా ఎండగా ఉందన్నమాట. సో ఆ ఎండకి స్వెట్టింగ్కి అసలు మన వల్ల కాదనిపించింది. ఫస్ట్ అయితే ఆ శారీ తీసాను. మళ్ళీ ఇక్కడ శారీ ఎందుకు చేంజ్ చేస్తున్నానంటే ఆ శారీ అనేది మా అమ్మ వాళ్ళు ఒళ్ళో పెట్టాలంట ఆఫ్టర్ పూజ. ఇంక ఇక్కడ ఆల్రెడీ అందరు రెడీ అయిపోయారు, నేను ఒక్కదాన్నే పెండింగ్ ఉన్నాను అనమాట. అందరికీ తెలిసిందే ఆడవాళ్ళం ఎప్పుడు అందరు రెడీ అయిపోయాక లాస్ట్లో హడావుడిగా రెడీ అయిపోతుంటాం కదా. సో ఇంకా నాకెందుకు లేట్ అయిందంటే నేను ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా శారీ, అదేలే అనుకొని మంచిగా అట్లా ప్రిపేర్ అయ్యి ఉన్నా అనమాట. సో అది వద్దులే అని చెప్పేసేవరకు నాకైతే బ్లౌజ్ లేదు. సో ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మనకంతా ఓల్డ్ శారీస్ అయితే అంత సెట్ అవ్వవు కదా. సో అలానే ఈ శారీ కూడా సెట్ అవ్వలేదు. సో ఇంకా దానికి కావాల్సిన ప్రయోగాలన్నీ చేసేసి ఫైనల్గా అయితే ఇక్కడ శారీ అయితే కట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి శారీ కట్టుకోవడం పర్ఫెక్ట్గా వచ్చో కామెంట్ చేయండి. నాకైతే స్టిల్ నాకు ఇప్పటికి కూడా శారీ కట్టుకోవడం అయితే రాదనమాట. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ అకేషన్ వచ్చినా పెళ్ళి తర్వాత నుంచి ఎవరొకరు అట్లా నాకు కట్టేవాళ్ళు అనమాట శారీ. సో ఫస్ట్ టైం ఈరోజు ఎవరు లేకుండానే నేనే నా ఓన్గా నేనే ఏదో ఒకటి ట్రై చేశాను. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతోటి ఆ ప్లక్కర్స్ పెట్టించి ఈ ప్లక్కర్స్ పెట్టించి ఏదో అట్లా ప్లీట్స్ అయితే పెట్టేసుకొని శారీ అయితే కట్టేసుకున్నాను. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ప్లీట్స్ పెట్టుకొని ఫస్ట్ టైం నేను నా ఓన్గా శారీ అయితే కట్టుకున్నాను. ఎప్పుడు సింగిల్ పైట వేసుకుంటాను, ఎందుకంటే మనకు అదే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ప్లీట్స్ పెట్టుకునే పని ఉండదు కదా. సో ఇంకా నేనైతే లగేజ్ తెచ్చుకునేటప్పుడు అన్నీ తెచ్చుకున్నాను, కానీ ఇలా నాకు కావాల్సిన థింగ్స్ మాత్రం ఏమీ తెచ్చుకోలేదు. బ్యాంగిల్స్ కూడా తెచ్చుకోలేదు నేనైతే. సో ఇంక ఇక్కడైతే నాకు ఊర్లో ఈ బ్యాంగిల్స్ దొరికాయి. నేను ఈ ఫస్ట్ శారీ కోసమని తెచ్చుకుంటే దీనికి కూడా సెట్ అయిపోయాయి ఇవి. ఇంక ఈరోజు అయితే పేరు అనేది నార్మల్గా కాకుండా చిన్న పూజ చేయించుకొని అండ్ అలాగే అభిషేకం కూడా చేయించుకుంటున్నాము శివాలయంలో. సో చాలా మందికి తెలిసిందే, అలా శివుడికి అభిషేకం కానీ ఇట్లా పూజ కానీ ఏమైనా చేసేటప్పుడు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు కదా. సో ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉండలేదనమాట. మా హస్బెండ్ అయితే నేను ఫాస్టింగ్ ఉంటాను, నువ్వు తినేసే అని చెప్పారు. సో ఇంక ఇక్కడైతే నేనైతే తినేసాను, కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేయడం. సో అందరు రెడీగా ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఆటో అది తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి చాలా నియర్ బై ఉంటుంది టెంపుల్, ఒక 5 to 10 minutesలో వెళ్ళిపోవచ్చు మనము. ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఆ టెంపుల్కి. నార్మల్గా మనకి అభిషేకం ఇట్లా ఏదైనా పూజలు ఉన్నప్పుడు శివాలయంలో ఎర్లీగా రమ్మంటారు కదా. సో మాకైతే కొంచెం లేట్ అయిపోయిందని కొంచెం హడావుడిగానే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉంది. చాలా సింపుల్గా రెడీ అవుతాను నేను ఎప్పుడైనా సరే, ఎందుకంటే కొంచెం హెవీగా రెడీ అయినా పిల్లలతో మన వల్ల అస్సలు కాదు. దట్టు ఈ ఎండకి అస్సలు ఉండలేను నేను. ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తామా, ఎప్పుడెప్పుడు ఆ వేసుకున్న డ్రెస్ తీసేసి మళ్ళీ మంచిగా నార్మల్ రొటీన్కి వచ్చేస్తామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. మీలో ఎంతమంది అలా ఎదురు చూస్తారో కామెంట్ చేయండి. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. చాలా ఓల్డ్ టెంపుల్ అంట. సో చూస్తే చాలా ఓల్డ్గానే ఉంది, కానీ రీసెంట్గా కొంచెం కొంచెం అట్లా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇంకా లోపల నుంచి ఎలా ఉందో చూద్దామని ఫ్రంట్కి వెళ్ళి చూస్తే ఫుల్గా షాక్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే ఇట్లా ఫ్రంట్ నుంచి చూశారు కదా, చాలా చిన్న వే ఉంది లోపలికి వెళ్ళడానికి. చాలా బెండ్ అయ్యి లోపలికి వెళ్ళాలి. లోపలైతే చాలా చీకటిగా ఉంది. ఎంత ఓల్డ్ శివాలయం అంటే అంత ఓల్డ్ శివాలయం ఇదైతే టెంపుల్. లోపలైతే చాలా చీకటిగా ఉండే అండ్ దట్టు లోపల నుంచి బయట నుంచి వెళ్ళే వే కూడా ఏం లేదు, ఇది ఒక్కటే ఉందన్నమాట. చిన్న నార్మల్ విండో కానీ అలాంటివి ఏం లేవు. మాకైతే పూజారి ముందే చెప్పాడు, పిల్లలతో వస్తే మాత్రం చిన్న ఫ్యాన్ అది మీరే తెచ్చుకోండి అని. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా నార్మల్గా పూజ అయితే ఎక్కువ జరగవంట. సో ఎప్పుడన్నా అకేషనల్గా జరుగుతూ ఉంటాయి పూజలు. అండ్ అట్లా మండేస్ కానీ సాటర్డేస్ కానీ పూజారి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారంట. సో నియర్ బై కూడా నాకు అక్కడ చిన్న పాత టెంపుల్ కనిపించింది, అది ఏంటా అని చూస్తూ ఉన్నాను. ఇంక ఇంటి దగ్గర నుంచి మేమంతా హడావుడిగా వచ్చామా, పూజారి మాత్రం రాలేదనమాట. నార్మల్గా అయితే 12 అయ్యేలోపు మొత్తం కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. అభిషేకం అవన్నీ ఉన్నాయి కదా. సో అభిషేకం అంటే మార్నింగ్ టైమ్స్లోనే చేసుకోవాలి, కానీ పూజారి అయితే రాలేదు. ఒక పక్కనేమో పూజారి రాకపోవడమే ప్లస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే కొంచెంసేపు ప్రశాంతంగా ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం అట్లా చూసుకుంటూ కొన్ని మంచిగా పిక్స్ అయితే దిగాను. అది రాగానే పూజారి ఉంటే వెంటనే పూజలో కూర్చోవాలి, పదండి పదండి హడావుడి చేసేవాళ్ళు. ఇంకా పూజారి వచ్చేలోపు మొత్తం మంచిగా ఫ్యామిలీ మొత్తం ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. కొంచెం సేపు మంచిగా టైం స్పెండ్ చేశాను ఫ్యామిలీ తోటి. చెప్పులు పట్టుకోకు.
ఇంకా మా లక్కీ అయితే చోట ఉండట్లేదనమాట. మంచిగా దొరికారు. అక్క వాళ్ళున్నారు, ఎత్తుకునే వాళ్ళని, తిప్పేవాళ్ళు ఉన్నారని మంచిగా ఆడుకుంది. సో, ఎప్పటికో గాని నన్ను గుర్తుపెట్టుకోదనమాట. మమ్మీ రా అని. ఆ గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రం ఫుల్ వాకింగ్ ఉంటుంది నాకు. ఎందుకంటే అటు తిరగాలి, ఇటు తిరగాలి అని నాతోటి హ్యాండ్ పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. సో, ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత పూజారి అయితే వచ్చేసారనమాట. ఆయన లోపల పూజకి కావాల్సినవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను కదా! జూమ్ చేసి కనిపిస్తుందో లేదో కొండ పైన మొత్తం. సో, ఇదైతే కోటప్ప కొండ అనమాట. మీలో ఎంతమందికి తెలుసు కోటప్ప కొండ తెలీదో కామెంట్ చేయండి. మా ఊరు దగ్గర నుంచి గానీ, పక్కన ఎక్కడికన్నా మూవ్ అయినా గానీ మొత్తం మంచిగా కోటప్ప కొండ అయితే మా సైడ్ తిరిగే ఉంటుంది. టెంపుల్ అంతా బాగా కనిపిస్తుందనమాట మాకు. తీసుకో చల్లగా ఉంటుంది, లోపల చల్లగానే ఉంటుంది. ఉంటుంది లోపల ఉంది లైట్. మంచి కూడా లేదు, అడిగిపోతే 5 గిద్దలు లెక్కున్నాను దానం అంటే 5 గిద్దలు. కండం వేసుకో, లానకు పోయి వేసుకో, లానకి వెళ్ళి వేసుకో. ఆకుతో చేతిలో నీళ్ళు వేసుకొని చేయగలుగుకొని పక్కన ఆ చేతితో ఆకు పెట్టుకోవాలి. ఈ చేతిలో నీళ్ళు చేతిలో నీళ్ళు వేసుకొని 1 గంట ముందు అయినట్టయితే అగ్గిపుల్ల ఖర్చు ఉండదు. ఖర్చు కాదు సమస్య. అమ్మాయి పడే రచయితాయ నమః పద్మావాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః సత్తాయ నమః పురుషోత్తమాయ నమః అరోక్షయాయ నమః నరసింహాయ నమః సురాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః రయే నమః శ్రీకృష్ణాయ నమః. ఈ అక్షంతల వాసన దూషణకేసుకోండి. ఉతిష్టంతాపద విజాచాయ తమే ఓంబారక ఏదే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమాధవైట్ల పట్టుకోండి. ఓం 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 శివాం ఓం జనా ఓం దవాం దత్వం దత్సైదర్వాదయమత్నై సమేత శ్యామై స్వప్న స్వప్నానాందయస్య తొలి సంతానమైన రెండో సంతానం ద్వితీయ సంతానానుగ్రహ ఫలావాప్యర్థం ఆరుద్ర నక్షత్ర ప్రథమ పాద కృష్ణమీ భాగీరథి పంచంగా ప్రతీకృత ఆయాంత కలిగిన ఆకుతో నీళ్ళు కట్టాలి.
పూజాద్రవ్యాన్ని సంప్రోక్షాకండి దేవం మిమెద్దలుకోండి ఆత్మానం సంప్రోక్షాకట్లా పడుతుంది ఓం అసునీతే పునరస్మాసో చక్షుపున ప్రాణమేనో దైవాగం పక్షమ సూర్యోన్మదేమయ ఆనస్పస్యమృతం వై ప్రాణ వేద ఆగ్ని స్నానం ప్రాణం స్వాయోక్వై స్త్రియం శ్రీగంధాం ధరాపయామి ఆయనే దేవరాయనే దోర్బారోహంతోత్పలై ఉదాస్తమండైగణ సముద్రస్యకురాయమై అలంకరణార్థం కుంకుమనేపనం సమర్పయామి పుష్పై పూజయామి ఒక్కొక్కటి చిన్నగా పూజ చేస్తున్నాను ఓం సుముఖాయ నమః గ్రంథాయ నమః మంగళాయ నమః అజిగనికాయ నమః లంబోదరాయ నమః మేఘాయ నమః విగ్రహాయ నమః గణాధిపాయ నమః దమగతవే నమః గణారక్షాయ నమః బాలచంద్రాయ నమః గజానాయ నమః మకర్ణాయ నమః సర్పకర్ణాయ నమః నిర్మాయ నమః అన్నపరోజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణపతిదేవతాభ్యో నమః నానావిధ పరిమళగతికండి జయ రమా రమణ గోవిందో అక్షంతలై శర్వాణం బౌధాయుష్వేంద్ర ప్రతిష్ఠాయి ఫలం నువ్వు చెప్పమ్మా కుడి చెవులో అమ్మాయి పేరు మాసనామ్నా నక్షత్రనామ్నా వారికి నామ్నా అంగాదంగా సంభవతి హృదయా పుత్రికా నామాసి సర్వాణం భవతి అక్షంతలై సదాయుష్మాన్ భవాయుష్మాన్ భవా ఆ ఉంగరం వస్తే తేను నాకు మేనమామని చెప్పద్దండి మేనమామలు చెప్పే పని లేదు లేదా తేను నాకు ఇచ్చటం అది ఒక్క రోహిణి నక్షత్రానికే మేనమామలతో మధురక్షంతో చండివాహ మధు మేనమామలేది పొట్టు పెట్టించుకో మధురక్షంతో చండివాహ సో ఇక్కడైతే ఫస్ట్ పూజ అది కంప్లీట్ అయిపోయిందనమాట. పేరు అది పెట్టేసుకున్నాము. సో మా పాప పేరు వచ్చేసి కూష్విక అనమాట. చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ పేరు చూడటానికి, ఎందుకంటే నార్మల్ కూ కాకుండా కాకు దీర్ఘం ఇస్తే కూ అని ఉంటుంది కదా, సో ఆ లెటర్ వచ్చిందనమాట. దాని తర్వాత ఉన్న 3 లెటర్స్కి అయితే అసలే లేవు మంచి నేమ్స్. సో ఫైనల్గా ఒకటైతే కూ లెటర్ పైన అయితే సెలెక్ట్ చేసుకున్నాము కూష్విక అని. సో కూష్విక అని పెట్టుకుంటే మంచిగా ఖుషి ఖుషి అని నిక్ నేమ్ కూడా పిలుచుకోవచ్చు కదా అనేసి మాకైతే అదే నచ్చింది. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపకైతే నేమ్ అది చెప్పాము. అంటే 3 టైమ్స్ అలా చెప్పమన్నారు పూజారి. సో దాని తర్వాత కొంచెం తేనె అది పెట్టించారు మేనమామ తోటి. సో చాలా టైం పట్టింది పూజ. దాని తర్వాత అభిషేకం ఉంది. సో ఈ గ్యాప్ లో అయితే అందరు మంచి కూల్ డ్రింక్ తాగుతున్నారు. బయట అంత ఎండగా ఉంది, లోపలైతే చాలా స్వెట్టింగ్ వస్తుంది. సో ఇంకా మేము అట్లా పూజ స్టార్ట్ చేసామో లేదు, అభిషేకానికి పవర్ లేదనమాట. నార్మల్ గానే లోపల చాలా చీకటిగా ఉంటుంది. ఇంకా పవర్ లేకపోయే వరకు ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా ఇక్కడ పూజారి అయితే మంచిగా టార్చ్ ఆన్ చేసి పెట్టుకొని కూర్చున్నారు తన ఫోన్ లోది. అంత చీకట్లో ఓన్లీ శివుడి పైననే ఆ లైట్ ఫోకస్ పడుతూ ఆ అభిషేకం చేస్తుంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. లాస్ట్కి మేము వెళ్ళిన తర్వాత ఉన్న శివుడికి, అభిషేకం జరిగిన తర్వాత అలంకరణ చేసిన శివుడికి చాలా చేంజ్ ఉందనమాట. అసలు అలా అభిషేకం చేయించి అలా అలంకరణలో శివుడిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్లీ బిఫోర్ 12 పేరు పెట్టుకోవడం, పూజ అండ్ అభిషేకం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ చూసారా నా హ్యాండ్లో అయితే ఆ టవల్ అలానే పెట్టుకొని కూర్చుంది అనమాట. అంత స్వెట్ వస్తుంది. సో ఇంకంతా కంప్లీట్ అయిపోయింది అని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి రమ్మని చెప్పారు. ఎందుకంటే ఇట్లా బట్టలు పెట్టేవాళ్ళు, ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని మళ్ళీ లోపలికి రమ్మన్నారు అనమాట. సో ఇక్కడ నాకు ఒకటే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అందరూ వచ్చి అక్షింతలు వేస్తున్నారు, పాప ఏమో నోరు తెచ్చుకొని అట్లానే పడుకొని ఉంది. సో ఎక్కడ నోట్లో పడితే భయం వేస్తుంది అనమాట. ఎంత హ్యాండ్స్ అడ్డు పెట్టినా కానీ ఫేస్ పైన పడుతూనే ఉన్నాయి. సో కొంచెం సేపు అలా చూసి నేను హ్యాండ్ తీసేసి పాపనైతే తీసుకొని మళ్ళీ వెతుకున్నాను అనమాట. నోట్లో మళ్ళీ అక్షింతలు పడితే చాలా డేంజర్ కదా. సో ఇక్కడేమో నాకు టెన్షన్ అంతా అదే అనమాట, నోట్లో ఏమైనా పడ్డాయా ఏంటా అని నా టెన్షన్ అంతా పాప పైనే ఉంది.
సో ఇంక అందుకని అక్షంతలు అయితే వేపించుకోకుండా అలానే కూర్చుందాం అనుకున్నాను. బట్ అదేంటో తెలియదు కానీ నా పైన ఉన్న అక్షంతలు కూడా నేను ఇట్లా బెండ్ అయినప్పుడు మళ్ళీ పాప మీద పడుతున్నాయి అనమాట. అందుకని మళ్ళీ హ్యాండ్ అడ్డు పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇంక ఇదంతా హెడ్ఏక్ కుదరదులే అనేసి పాపనైతే తర్వాత ఇచ్చేసానమాట బయటికి తీసుకుని వెళ్ళమని. ఎందుకంటే మాకే లోపల కూర్చోవడానికి అంత సఫిషియెంట్గా అనిపించట్లేదు ఆ స్వెట్టింగ్కి. సో అందుకని తర్వాత అయితే పాపనైతే బయటికి పంపించేశాను. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా పేరు పెట్టుకోవడం అదంతా. సో మా సైడ్ అయితే కొంచెం నార్మల్గా అయితే ఇలానే చేసుకుంటాము. ఫస్ట్ పూజ చేయించుకొని శివుడికి అభిషేకం అది చేయించుకుంటాం. చాలామంది ఏమైనా ఉంటేనే చేయించుకోవాలి అంటారు. సో అలా ఏం లేదు, మనకు నచ్చి మనకి ఎంత బాగుంది అనుకుంటే ఒక చిన్న పూజ చేయించుకొని పేరు పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో అందుకని ఇక్కడైతే పూజ అది చేయించుకొని అభిషేకం చేయించుకొని పేరైతే పెట్టుకున్నాము. ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి పూజారికి కూడా మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా అనేసి ఇంకా లోపలైతే ఇక్కడే ఉన్నామన్నమాట. పూజారికి కావాల్సినవి ఇచ్చేసి ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. ఇంకా 1 by 1 అందరూ కూడా వచ్చేసి పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా దాని తర్వాత చిన్నగా స్టార్ట్ అయిపోయాము ఇంటికి కూడా. ఇంటికి వెళ్ళే వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోతుంది, లంచ్ టైం అయిపోతుంది కదా. మేమైతే ఆల్రెడీ మార్నింగే స్టార్ట్ అయ్యేటప్పటికే మొత్తం కంప్లీట్ చేసామన్నమాట లంచ్కి కావాల్సినవన్నీ. మా తోటికోడలు మార్నింగే లేచి మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసింది. సో ఇంకా మేము ఇంటికి వచ్చే వరకు కూడా కొంచెం టైం పట్టే వరకు ఉంటే తను ముందే వచ్చేసి ఇంకా కొంచెం కావాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని అవి కూడా కంప్లీట్ చేసిందనమాట. సో ఇంక ఇక్కడైతే మా బుడ్డదానికి వచ్చినవి ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడైతే మొత్తం అన్ప్యాక్ చేసుకొని మళ్ళీ నీట్గా పెట్టేసుకుంటున్నాను. సో ఈ రోజైతే లంచ్లోకి కేసరి అండ్ పప్పు, పచ్చడి, సాంబార్ అలా కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసాము. సో ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తిని పడుకోవచ్చులే అనుకుంటే మేము ఇంటికి వచ్చే వరకు పవర్ లేదనమాట. అదేంటో తెలియదు కానీ ఆ రోజు మొదలయ్యే పవర్ కట్స్ స్టిల్ ఇప్పటి వరకు కూడా డైలీ పవర్ కట్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా వెదర్ ఎట్లా ఉందంటే ఫుల్ సమ్మర్ మోడ్లో ఉందన్నమాట. ఇంకెప్పుడు రెయిన్స్ పడతాయరా బాబు అన్నట్టుంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేశాను కొంచెం సేపు. సో ఇంకా నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకొని వెళ్ళా కదా, నాకైతే ఇంటికి ఎప్పుడు వస్తామా ఎప్పుడు ఫ్రెష్ అప్ అవుతామా అనిపించింది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఇంటికి రాగానే ముందు ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే మంచిగా కూర్చొని ప్రశాంతంగా తిన్నాను అనమాట. సో అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.